హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సోమవారం కదా అని శివాలయానికి బయలుదేరాం. ఒక షార్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఈ శివాలయం గురించి ఫుల్ వీడియో చేస్తాను అని. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి సరిపల్లి గ్రామం, విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ప్రదక్షిణం చేసి తర్వాత గుడిలో దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. నాకు తెలిసి అందరూ కూడా ప్రదక్షిణం చేసి దర్శనానికి వెళ్తారు. ఎవరికైనా వీలు అవ్వకపోతే వాళ్ళు నేరుగా దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ శివాలయం చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో శివాలయం కట్టారు. మా చిన్నప్పుడు పిక్నిక్ ఇక్కడికే తీసుకొచ్చేవారు కూడా మా అమ్మ వాళ్ళు. నేను శివాలయానికి ఎప్పుడు వచ్చినా చండీ ప్రదక్షిణం చేస్తాను. చండీ ప్రదక్షిణం అంటే ఎలా చేయాలి అనేది ఇక్కడ బ్యానర్ కట్టి పెట్టారు. మీకు డౌట్ ఏమైనా ఉంటే పాజ్ చేసి చూడండి. మొదట్లో నాకు అర్థం కాలేదు, తర్వాత మా అమ్మ చెప్పింది. అప్పటి నుంచి చండీ ప్రదక్షిణం చేస్తున్నాను. ఇక్కడ నుంచి అభిషేకం నీళ్ళు అనేవి బయటకు వస్తున్నాయి. చండీ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎదురుగా వచ్చే మనుషులు కన్ఫ్యూజ్ అవుతాం. కొంచెం అది చూసుకొని చండీ ప్రదక్షిణం చేయండి, చాలా బాగుంటుంది, మంచిది కూడా. ఏం మంచి అనే డౌట్ వచ్చే ఉంటుంది మీకు. పెద్దలు ఏం చెప్పినా ఊరికే చెప్పరు అంటారు కదా, అంతా మన మంచికే అని మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా గుడి గోపురాన్ని ఖచ్చితంగా దర్శించుకుంటాను. ఎందుకంటే పైన నవధాన్యాలు కూడిన కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. వాటికి గౌరవిస్తూ నమస్కరించుకుంటాను. ఎక్కడితో నా ప్రదక్షిణాలు పూర్తయ్యాయి. తిరిగి మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ శివాలయంలో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం రండి. మీరు కూడా చూడండి. కొంచెం క్లారిటీగా తీయడానికి ట్రై చేశాను, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నవగ్రహాలు అని ఈ 9 దేవుళ్లను పిలుస్తారు. అందరికీ రాజు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు. ఇక్కడ నవగ్రహ పూజలు కూడా చేస్తారు. పదండి ఇప్పుడు మనం శివాలయం లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. గర్భగుడికి కుడివైపు గణపతి స్వామివారి టెంపుల్ ఉంది. అలాగే ఎడమవైపు అమ్మవారి టెంపుల్ ఉంది. అన్నీ చెప్తున్నావు, గుడి గురించి చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చూస్తున్న శివయ్య పేరు మల్లికార్జున స్వామి. ఇక్కడ ఉన్న పెద్దల్ని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, ఈ శివలింగం పుట్టు శివలింగం, అంటే పొలం మధ్యలో ఆవిర్భవించింది. కొన్ని తరాల కిందట పొలం మధ్యలో కనిపిస్తే ఈ శివలింగాన్ని తవ్వి బయటకు తీద్దామని ప్రయత్నించారు. కొన్ని అడుగుల లోతుకు తవ్వి ఎడ్ల బండితో బయటకు లాగటానికి ప్రయత్నించారు, కానీ అది వీలు పడలేదు. ఇక చేసేది ఏమీ లేదని ఎక్కడైతే లింగం కనిపించిందో అక్కడనే గుడి కట్టారు. పుట్టు శివలింగం కావడంతో ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. గుడి చుట్టూ పొలాలు ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడా. గర్భగుడి లోపల అభిషేకాలు మాత్రమే జరుగుతున్నాయి. దీపధూప నైవేద్యాలన్నీ నందీశ్వరుని చుట్టూ పెడుతున్నాం. ఇక్కడ చూడండి, నందీశ్వరునికి ఎలా నమస్కరిస్తున్నారు. ఆలయంలో వినిపించే ఓంకారనాదం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఆలయం గోడలపైన శివుని విగ్రహాలున్న ఫోటోలు అవి బ్యానర్ వేసి అంటించారు. అలా బయటకు వస్తే ఎదురుగా శివపార్వతులను విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారితో పాటు జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రతిమ కూడా ప్రతిష్ఠించారు. వర్షాకాలం కాకపోవడంతో కోనేరులో అస్సలు నీరు లేదు. కార్తీక మాసం వస్తే ఈ గుడి అస్సలు ఖాళీ ఉండదు. స్వయంభూగా వెలసిన లింగం కావటంతో పూజలు చాలా బాగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నాను కదా అని అన్నీ దేవుడి వీడియోలే వస్తాయి అనుకోవద్దు. డైలీ రొటీన్ కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.